హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అశ్విని. ఎవరైనా కేరళలో ప్లేసెస్ చూడాలి అనుకోని టూరిస్ట్ పర్పస్‌న వెళ్ళే వాళ్ళైనా, లేదు ఇప్పుడు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికై అయ్యప్ప స్వాములందరూ వెళ్తున్నారు కదండీ! ఆ వెళ్ళే వాళ్ళైనా, ఎవ్వరైనా సరే వెళ్ళే దారిలో చెంగనూరు అనే ప్లేస్ దగ్గర భగవతి టెంపుల్ అని ఉందండి. ఇది 1500 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఒక మంచి టెంపుల్ అన్నమాట. ఇక్కడ 25 అడుగుల ఎత్తైన ద్వారం ఉంది. ఇది పార్వతీ పరమేశ్వరులకు సంబంధించిన టెంపుల్ అన్నమాట. ఇది ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్‌లో నుంచి లోపలికెళ్ళిన తర్వాత చాలా విశాలమైన ప్రదేశం ఉంటది. అక్కడ నందీశ్వరుడు కూడా, అంటే శివుడికి ఎదురుగా నంది ఉంటారు కదండీ! అక్కడ ఈ నంది మనకి బయటికి కనపడతారు. శివయ్య ఇంకా లోపలుంటారు. ఈ టెంపుల్‌లో ఈశ్వరుడు తూర్పు ముఖంగాను, పార్వతీదేవి పశ్చిమ ముఖంగాను ఉంటారు. ఇక్కడ లోపల వినాయకుడికి, అయ్యప్ప స్వామికి మరియు ఇతర దేవతలకి చిన్న చిన్న మందిరాలు కూడా ఉన్నాయండి. 108 శక్తిపీఠాలలో ఈ మందిరం కూడా ఒకటి. ఇక్కడ త్రిపుర రట్టు అని ఒక పెద్ద పండుగని చేసుకుంటారండి. ఇది పార్వతీదేవి ఋతుక్రమంతో కూడి ఉంటదంట. ఇక్కడ వచ్చిన అయ్యప్ప స్వాములకి వెయిటింగ్ హాల్ కూడా ఉందండి. స్వాములు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇప్పుడు అయ్యప్ప స్వామి దర్శనం వచ్చేతలకి శబరిమలలో కొన్ని వేళల్లో స్వామి టెంపుల్ క్లోజ్ చేసి ఉంచుతున్నారు కదండి. కొన్ని సమయాల్లో మాత్రమే స్వామి దర్శనానికి అనుమతిస్తున్నారు కదా. అలా ఎవరన్నా స్వాములు కొంచెం ముందుగా చూసుకోకుండా వచ్చిన స్వాములు ఎవరన్నా ఉంటే చక్కగా ఈ టెంపుల్లో వెయిటింగ్ హాల్ ఉందండి. అక్కడికెళ్ళి ఉండొచ్చు. 2-3 డేస్ అయినా, ఎన్ని రోజులైనా ఉండొచ్చండి. ఇంకోటి ఇక్కడ పెద్ద ధ్వజస్తంభం ఉంది. చాలా ప్రత్యేకంగా ఉంటది. ఇక్కడ చూపిస్తున్నటువంటి ఎర్రటి గింజలు ఆ ధ్వజస్తంభం దగ్గర ఉంచుతారంటండి. చాలా విశాలమైన టెంపుల్. లోపలికి మాత్రం ఫోటోస్ తీయడానికి ఎలో లేదండి. ఈ గింజలు నంజేడు వ్యాధి నివారణకి యూజ్ చేస్తారంటండి. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. శబరిమల వెళ్ళే అయ్యప్ప స్వాములకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ని విజిట్ చేశారా? ఒకవేళ చూసినట్లయితే కమెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.